హాయ్ ఫ్రెండ్స్, మన ప్రెప్‌లో వచ్చేసి డే 3 ఎర్లీ మార్నింగే లేసాం. ఈరోజు డ్యూటీకి అయితే వెళ్ళలేదు. అండ్ మన బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని లంచ్‌లో అయితే చికెన్ రైస్ అయితే తీసేసుకున్నాం. అండ్ మన ప్రీ వర్కౌట్‌గా బ్రెడ్ అండ్ బనానాలో వే ప్రోటీన్ యాడ్ చేసేసి డిఫరెంట్‌గా ఒక ఐస్ క్రీమ్ లెక్క చేసేసి అయితే తినేసాం. అండ్ ఈరోజైతే కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాను జిమ్‌కి. ఎందుకంటే ఈరోజు లెగ్స్ ట్రైన్ చేయాలనుకున్నాం. ఆ లెగ్స్ ట్రైన్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. అండ్ మా జిమ్‌లో క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన లెగ్స్ ట్రైన్ చేయడం వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. మన టెస్టోస్టెరాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మన మెటబాలిజాన్ని కూడా బూస్ట్ చేస్తుంది. మన లోయర్ బాడీ ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల అప్పర్ బాడీతో ఎక్కువ వెయిట్ కూడా లిఫ్ట్ చేయగలుగుతాం. అండ్ మన ఫ్యాట్ బర్నింగ్ స్టేజ్లో కూడా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ క్యాలరీస్ని మన లెగ్ వర్కౌట్ రోజు బర్న్ చేస్తాం కాబట్టి మన ఫ్యాట్ బర్నింగ్ స్టేజ్లో కూడా ఇది ఎక్కువగా అయితే యూజ్ అవుతుంది. మనం లెగ్స్ ట్రైన్ చేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా సోర్నెస్ వచ్చింది. అడుగు తీసి అడుగేయలేకపోయాము, అంత సోర్నెస్ అయితే వచ్చింది. ఆ తర్వాతనైతే మనం ట్రైషేప్కి అయితే ఒక 2 వేరియేషన్స్ అయితే చేసేసాం. ట్రైషేప్కు 2 వేరియేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత బాడీని అయితే మెల్లగా కొంచెం ఫ్లెక్స్ చేసాం. బాడీ కండిషన్ ఎలా ఉందో చూసుకుందామని. కండిషను మెల్లమెల్లగా అయితే వస్తుంది. ఆల్రెడీ కొంచెం లైట్గా యాప్స్ కూడా విజిబిలిటీ అనేది ఏర్పడుతుంది. చూడండి మీరు కావాలంటే. మన ఈ ఫోజింగ్ కూడా అయిపోయిన తర్వాతనైతే అక్కడనే ఒక 1 స్కూప్ ఆఫ్ క్రియేటిన్ అయితే తీసేసుకున్నాం. క్రియేటిన్ తోటి మనకు చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పక్కా క్రియేటిన్ వాళ్ళ యూజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి లంచ్లో తీసుకున్నట్టు చికెన్ అండ్ రైస్ అయితే డిన్నర్లో కూడా తీసేసుకున్నాం. బాయ్.